ఈవేళ మన దేశంలో సెక్యులర్ కంట్రీ అయ్యుండి మత సామరస్యం ఏమండి మత ప్రసక్తి లేనటువంటి లౌకిక రాజ్యముగా రాజ్యాంగ చట్టం రాయబడిన ఈవేళ ఆ చట్టాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారి మీద దండయాత్రలో దాడులు చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ సువార్త ప్రకటించుట మన యొక్క హక్కు. అది ప్రైజ్ ది లార్డ్. అది ప్రభుత్వం కల్పించిన హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, అది ప్రాథమిక హక్కు. ఐ హ్యావ్ రైట్ టు బిలీవ్ సంథింగ్, అట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ ద రైట్ టు డిస్బిలీవ్ వాట్ ఎవర్ ఐ వాంట్. నాకు నమ్మడానికి అధికారం ఉన్నది, హక్కు ఉన్నది. నేను పలానా విషయాన్ని నమ్మకపోవడానికి కూడా నాకేముంది, హక్కు ఉంది. నేను యేసు ప్రభువుని నమ్మడానికి నాకు హక్కు ఉంది, బైబిల్ నమ్మడానికి నాకు హక్కు ఉంది, భగవద్గీతను నమ్మకపోవడానికి నాకు హక్కు ఉంది. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకమే ఈ మహాభారత సంగ్రామం. దాన్ని ఆపడానికట దేవుడు సకల ప్రయత్నాలు చేశాడట. సకల ప్రయత్నాలు విఫలమైపోగా ఏమి తప్పలేదట. దేవుడు విఫల ప్రయత్నం చేయడం ఏమిటండి? దేవుడు సకల ప్రయత్నాలు చేసినా సాధ్యము. వాట్ ఈస్ గాడ్? వాట్ ఈస్ డివినిటీ? హౌ కెన్ యూ అట్రిబ్యూట్ డివినిటీ టు ఎ బీయింగ్ హూ ఫెయిల్డ్ టు క్యాన్సిల్ ది వార్? యుద్ధం జరగకుండా చూడడానికి ఎవరు ప్రయత్నాలు చేశారట? భగవంతుడు. ఎన్ని ప్రయత్నాలు చేశాడట? భగవంతుడు సకల ప్రయత్నాలు చేస్తే సాధ్యం కాలేదట. ఓరు నాయనోయ్, మరి ఇంకా ఆయన ఏమనుకోవాలి మనకి? సంజీవిని తీసుకురమ్మని ఎవరిని పంపించారంట? ఆంజనేయుని పంపించారట మొక్క తీసుకురమ్మని, సంజీవిని మొక్క. ఈయనకి ఏ మొక్క తేవాలో తేక తెలియక మొత్తం కొండే. ఆ మాత్రం బొటానికల్ నాలెడ్జ్ ఉండొద్దు వెధవది. మొక్కకి తేడా తెలియడానికి దైవత్వం ఎలాగా ఆస్వాదిస్తావు? సకల ప్రయత్నాలు చేసి ఒక విషయం సాధ్యం కాకపోతే అని దేవుడు ఎలాగవుతాడు? పార్వతీకి బాత్రూమ్ లేకపోవడం ఏమిటి? నాకు అనుమానాలు వచ్చినాయి, నేను మానేస్తున్నాను నమ్మడం. ఐ హ్యావ్ ద రైట్ టు డిస్బిలీవ్. అబ్బే, నువ్వు నమ్ముతావా నమ్మవా అంటే అదేంటిది? ఇదేమన్యాయం అండి. ఇప్పుడు బాత్రూమ్ లేక వచ్చింది ఏంటిది వినాయక చవితి. నాకు నచ్చలేదు, బాత్రూమ్ ఉన్న వాళ్ళు నమ్ముకుంటాను, నీకెందుకు? ఇది స్వచ్ఛ భారత్ యుగం. ప్రైజ్ ది లార్డ్. ఇదివరకు దొడ్లు లేని వాళ్ళు నమ్మ, ఇప్పుడు దొడ్లు ఉన్న వాళ్ళు నమ్ముకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హౌ కెన్ యూ డినై దట్?